తెలిసిన వాళ్ళని కనుక్కొని పంచామృతం అని మజ్జిగతోటి ఇలాగ అనేక విధములైన మన యాప నూనెలతోటి ఇలా కొన్ని కొత్త ఆధునిక పద్ధతుల్లో తయారు చేస్తూ మేమే స్వయంగా తొట్లు కట్టి పేడను దాంట్లో వేసి ఎర్రల్ని కేజీలు లెక్క కొనుక్కొచ్చి దాంట్లో వదిలి సేంద్రియ ఎరువును తయారు చేశాను. ఆ తర్వాత మాకు దగ్గరలో దాచపల్లి దగ్గర ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కానుగు నూనె, యాప నూనె ఇలాగ కొన్ని నూనెలు అమ్ముతున్నారని తెలిసి వాటిని మేము ప్రత్యేకించి తీసుకొచ్చుకొని ఎకరానికి ఇన్ని అని చెప్పి పిచికారి చేస్తూ దాన్ని మేము సాగులో పెట్టాము. అచ్చం ఒరే కాదు, కంది, పెసర, మినుము ఇలా కొన్ని పంటల మీద ముఖ్యంగా తినుబండాలు మనుషులకి అనారోగ్యం కలగకుండా అటువంటి మంచి ఔషధమైన పంటలు పండించాలని నేను 2001 నుంచి మొదలుపెట్టాను. ఇప్పుడు 2005లో కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతిలోనే పండించాను. ఆర్గానిక్ పద్ధతిలో 30 బస్తాలు వచ్చినాయి ఈ సంవత్సరము. బాగా కృషి చేశాము, అయినా పర్వాలేదు. ఎకరం 30 చొప్పున మాకు దిగుబడి వచ్చింది. ఇంకా మేము కృషి చేస్తున్నాం, ఇంకా ఎక్కువ దిగుబడి రావాలని, ఇంకా ఏ పద్ధతిలో పండించాలా అని చెప్పేసి లోతుగా ఆలోచన చేస్తున్నాము. భూమి బాగా ఇప్పుడు ఇంతకుముందు అయితే భూమి గట్టిగా మొద్దుబారిపోయి ఉండేది. ఇప్పుడు ఈ సేంద్రియ ఎరువు వేసిన తర్వాత నల్లగా భూమి మెత్తగా బాగా మేగడలాగా తయారైపోయింది భూమి. పంట వేరు కూడా బాగా దిగుతూ ఒక్కొక్క పిలక వచ్చేసి ఒక వరి దుబ్బకి 50 నుంచి 60 పిలకల వరకు వస్తుంది ఒక మొక్క పెడితే. ఇలాగ మేము దీన్ని ఎంతగానో కృషి చేస్తూ ప్రయత్నిస్తున్నాం. అయితే మాకు తీసుకునేటువంటి వాళ్ళు నువ్వు ఆర్గానిక్ పద్ధతిలో పండించావని గ్యారంటీ ఏంటి అని ఎంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి కొన్ని వీడియోస్ కిట్ని తయారు చేసి ఇలా ఇదిగో వీటి ద్వారాగా మేము రమ్ములకు నీళ్లు పోసి వీటిల్లో మేము ఇసాముష్టి నానబెట్టి, నాగముష్టి నానబెట్టి, మహాముష్టి నానబెట్టి ఇలా మజ్జిగ తయారు చేసి ఇలా మేము పిచికారి చేస్తున్నామని ఎంతమందికి వీడియో కిట్లు పెట్టి చూపిస్తున్నాం. ఇంకా మేము పంచామృతముని తీసుకొచ్చి ఎంత రేట్ అయినా పర్వాలేదని పంచామృతంతో కూడా పిచికారి చేస్తున్నాం. ఈరోజు మేము తింటున్నాము మంచి ఫుడ్డు, మా ద్వారాగా ఎంతమందికో మేము మంచి ఫుడ్ని ఇస్తున్నాము. ఈరోజు షుగర్లెస్ బియ్యం కావాలని ఎంతమంది అడుగుతున్నారు. ఈ సంవత్సరం నుంచి షుగర్లెస్ బియ్యాన్ని ఎలా వేయాలని చెప్పేసి కొన్ని పద్ధతులు ట్రైనింగ్ తీసుకొని ఆ విత్తనాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దాళవ పంటకి, రెండో పంటకి, రవి పంటకి మేము వాటిని రెడీ చేసి ఈ సంవత్సరము మొదలు పెడుతున్నాను. ఇలా మేము ఎంతో ఆధునిక పద్ధతిలో పండిస్తున్నాము. ఎవరికైనా కావాలంటే మేము శాంపిల్ పంపిస్తాను. వాటిని ఆర్గానిక్ పద్ధతిలో ఉందా లేదా అని చెక్ చేసుకున్నప్పుడు మీకు నచ్చితే మాకు ఆర్డర్ పెట్టండి. నా పేరు వజీరు. మాది పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల విలేజీ మాది. ఎవరికైనా కావాలంటే బియ్యము, కందిపప్పు, షుగర్లెస్ బియ్యము, మేము బాస్మతి రైస్ కూడా తయారు చేసి సంవత్సరం నుంచి ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే మాకు మా ఫోన్ నెంబరు చెబుతాము. ఎవరికి కావాలన్నా కానీ మా ఫోన్ని చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు చెక్ చేసుకున్న తర్వాత ఆర్గానిక్ పద్ధతిలో ఉందనుకుంటేనే మాకు ఆర్డర్ చేయండి. నెంబర్ కూడా చెప్పండి. మా ఫోన్ నెంబరు 9492841176. ఇంకో నెంబరు 8500631167. ఈ 2 నెంబర్లో ఏ నెంబర్కైనా నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు ఆర్గానిక్ పద్ధతి ముందు కొన్ని పంపిస్తాను. మీరు చెక్ చేసుకున్న తర్వాత రైస్ బాగున్నా కానీ, తినే పప్పు ధాన్యాలు బాగున్నా కానీ, మేము కూరగాయలు కూడా ఈ సంవత్సరం నుంచి ఆర్గానిక్ పద్ధతిలో పండించడానికి దోసలు, బెండలు, ఇంకా కొన్ని కూరగాయలు తయారు చేస్తున్నాము. టమాటాలు ఇవి ఆర్గానిక్ పద్ధతిలో సేంద్రియ ఎరువులతోటి మరిపోతే ఇంకా కొన్ని రకాలైనటువంటి ఆర్గానిక్ పద్ధతుల్లో భూమిలోనే ఫస్ట్ దమ్ములోనే వాటిని వాడి వాటి వల్ల పురుగులు లేకుండా భద్రంగా పంట చేతికి వచ్చేలాగా
అనేక విధములైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాము. మా యొక్క వీడియోని మీకు నచ్చినట్టయితే, మా మీద మీకు నమ్మకం ఉంటే ఒకసారి మాకు కాంటాక్ట్ చేయండి. మేము పంపించే ధాన్యం మీకు శాంపిల్ పంపిస్తాము, చూడండి. మీకు నచ్చినప్పుడు మాకు ఫోన్ చేయండి. మేము అందరికీ సహాయంగా తోడుగా ఉంటాము. మాలాగే అందరూ రైతులు పండించాలని, ప్రజల యొక్క అనారోగ్యాల నుండి కాపాడాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాము. మా కృషికి మీ అందరూ సహకారం అందించాలని అనేక మంది రైతులకు, తింటున్న బిడ్డలకు మా వందనాలు చెల్లిస్తూ మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము.